కొన్ని సెకండ్ ప్రార్థించుకున్న వాక్యానికి వెళ్దాము. అందరి తల నుంచి పునరుత్థానం జీవమైన యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదం ప్రత్యేక నమస్కారంలో ఈ యొక్క అవధూని మసీదు మండలంలో నేను వాక్యం ప్రకటిస్తుండగా నీ ఆత్మ ద్వారా అనేక విషయం బయటపరచండి. వింటున్న వారికి, మైకులు వింటున్న వారికి మారు మనసు రక్షణ కలిగజేసి నీ రాజ్యంలో చేర్చుకొని ఉన్నామని, యేసు నామమున అడిగిన వాటి పొంది ఉన్నామని విశ్వసించిన మీ నామముతండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మరి మొదట సేవకుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. తర్వాత విశ్వాసాల గురించి మనం తెలుసుకుందాం. ఎవరైనా చదవచ్చు. ఈ కొన్ని నిమిషాలు మాత్రమే వాక్యం ప్రకటింపబడడం జరుగుతుంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనం చెప్పండి. సేవ దేవుడు చేయమంటేనే మనము చేయాల్సింది. దేవుడు ప్రవక్తలకి సేవకులను ఏర్పరచుకుంటే వాళ్ళలో కళల్లో మాట్లాడతాడంట దేవుడు. మరి మాట్లాడుకుంటే సేవ చేయవచ్చునా అనేది ఆలోచన చేసుకోవాలి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి వచ్చిన పరిస్థితి చదవండి, తర్వాత 6 చదువుకున్నాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి వచ్చిన మోషే కుషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకునేను ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడారు. చాలండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ట్రాఫిక్ అంటే మోసేపై విరోధముగా ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆయన వివాహం చేసుకున్నాడని బట్టి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి వచనంలో మోసే కుషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్న కనుక ఆ స్త్రీని పెళ్లి చేసుకున్న దానిని బట్టి అహరోను మిరియాములు అతనికి విరోధంగా మాట్లాడినారంట. అహరోను మిరియాములు అంటే వీళ్ళు కూడా దేవునికి యాజకులు, ఆయన సేవ చేసే వాళ్ళే, వీళ్ళు వేరే వాళ్ళు కాదు. అయితే దేవుడు మోసతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అప్పట్లోనే చూడండి, దేవుడు మాట్లాడే దేవుడు. అంతేకాదు దేవుడు కనపడతాడని కూడా చాలా చోట్ల రాయబడింది. కనపడినాడని కూడా ధర్మశాస్త్రంలో యాకోబు చెప్తున్నాడు. అగ్ని రూపంలో ఉన్న దేవుడే యాకోబుతో పోరాడి ఒక మాట అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు 12వ అధ్యాయంలో మోసే కుషు దేశపున ఒక స్త్రీని వివాహం చేసుకొని ఉంటాడు. ఆ స్త్రీని వివాహం చేసుకున్నారని వాళ్ళు ఓర్వలేక కావచ్చు. ఆయనతోనైనా దేవుడు పలికించేది, మాతో పలికించడా? ఆయనతోనైనా దేవుడు మాట్లాడేది, మాతో మాట్లాడాడు. కింద వచ్చిన చదవండి. విరోధం మాట్లాడారు. వారు మోసే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అంటే అర్థం చేసుకోండి. పలికించడం అంటే ఏంటి? మాట్లాడడం. హల్లెలూయా. ఆయన పలకరించుకున్నాడు నాతో, ఆమె నాతో పలకరించుకున్నది అని మనం అంటామన్నమా అంటే మాట్లాడకుండా ఉన్నారని అర్థం. హల్లెలూయా. వీళ్ళు ఏమంటున్నారంటే యెహోవా దేవుడు మోసెతోనైనా పలికించేది, మాతో పలికింపడా అంటున్నారు. అంటే మోసెతోనైనా మాట్లాడేది, మాతో మాట్లాడా అని ఆయన ఒక కుషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఎప్పుడు చేసుకున్నాడండి? 40 సంవత్సరాల వయసులో. ఎంత వయసు? 40. బైబిల్లో రాయబడి ఉంటాయి. ఇస్సాకు ఎప్పుడు చేసుకున్నాడు? 40 సంవత్సరాలు చేసుకున్నాడు. అబ్రహాము 100 సంవత్సరాలు దాటిన తర్వాత 3వ పెళ్లి చేసుకున్నారు. కాబట్టి వీళ్ళందరి పేర్లు ఇప్పుడు బైబిల్ గ్రంథంలో అందరం చదువుతున్నాం. అంటే వాళ్ళు ఎంతో ధన్యులు. దేవుని వాగ్దానం ఇది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు అంటున్నాడు. యాకోబు ఎవరు? ఇశ్రాయేలే. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం ఎలా ఉంది? ప్రపంచంలో నెంబర్ 1. హల్లెలూయా. ప్రపంచంలో ఇశ్రాయేల్ దేశం అంటే నెంబర్ 1 అది. కరెక్ట్ కనిపెట్టింది వాళ్ళే. కూలర్స్ను, బాంబులను, కార్లను, హెలికాప్టరు, ప్రతి ఒక్క వస్తువును ఏదో ఒకటి తప్ప అన్నింటిని వాళ్ళే కనిపెట్టారు. అది ఎవరి జ్ఞానం? దేవుడిచ్చిన జ్ఞానం ఇది. హల్లెలూయా. కాబట్టి మోసే చేతనైనా పలికించేది, మాతో పలికించడా అని అంటున్నారు. కాబట్టి ఇప్పుడు దేవుడు కూడా ఒక మాట అంటున్నాడు. చదవండి, 6వ వచనం చదవండి, తొందర అయిపోతుంది.
వారిద్దరంటే అహరోను మిర్యాము వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడు. హల్లెలూయా. దేవుడి సేవకుడు అంటే కలలో మాట్లాడతాడు దేవుడు అంటున్నాడు కదా. వాళ్ళిద్దరు రాకంటే అహరోను మిర్యాం అంటే ఈ మిర్యాం అనే లేడీ, ఆమె జెంట్స్ అనుకుంటారు తెలియక, కాబట్టి ఈమె ఒక లేడీ స్త్రీ. వీళ్ళు కూడా సేవకులు రాలుగా. ఈయన మాత్రం అహరోను యాజకుడు, సేవకుడే ఆయన. యాజకుడు అంటే పాస్టర్ లాగా కూడా అప్పుడు ఉన్నారు. మొదట ఎద్దును వదిలిస్తే యాజకుడు తీసుకోవాలి మాంసం ఉడకబెట్టేటప్పుడు, ఆయన తర్వాతనే అందరూ తీసుకోవాలి, అంత ప్రాముఖ్యత ఉన్నది అన్నమాట. అయితే మోషకు 4 మందం ఉంటుంది, నత్తి ఉంటుంది కాబట్టి ఆయన వాక్యం ప్రకటించిన జనాలతో మాట్లాడలేదు కాబట్టి అహరోను మోషకు బదులు అర్పించేస్తాడనమాట. ఏమంటారు దాన్ని మాట్లాడడాన్ని ట్రాన్స్లేషన్ చేస్తారు. హల్లెలూయా. అదనమాట. ఆయన కూడా మోషే అంటే దేవుడికి ఎంతో ఇష్టం కాబట్టి వారిద్దరిని పిలిపించి మీలో ప్రవక్త ఉండినేడలా యెహోవానగు నేనే దర్శనమిచ్చి అంటున్నాడు. దర్శనం అంటే ఏంటండి? కనపడడం. హల్లెలూయా. దర్శిస్తున్నామంటారు ఏమంటారు? చూసి చూడడానికి వెళ్ళడం, కనపడడం అని అర్థం. అది దర్శిస్తున్నామంట. చాలా మంది అయ్యా నేను దర్శించాను, కుటుంబాన్ని దర్శించాను అయ్యంటారు సేవకులు. అంటే ఏమని అర్థం అండి? కుటుంబాన్ని చూసి ప్రార్థన చేసి వచ్చానని అర్థం. కాబట్టి దేవుడు కూడా ప్రవక్త మనలో ఉంటే మనం చూసి కనపడతాడు. ఆయన కళలో స్వప్నంలో మాట్లాడతాడంట. హల్లెలూయా. స్వప్నమందరితో మాట్లాడుతున్న కళలు అంటున్నాడు. సేవకులు ఉంటే మీలో ఒకవేళ వాళ్ళిద్దరికీ అహరోను మిర్యాములకు దేవుడు చెప్తున్నాడు. మోషే అలాంటి వాడు కాడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తున్నట్టు. కాబట్టి మనము మోషే వలె ఉండాలి. అయితే మోషే దేవుడికి కూడా విరోధంగా ఒక మాట మాట్లాడి కనాను దేశాన్ని చూడలేకపోయాడు. కనాను దేశం అంటే ఏది? ఇశ్రాయేలు దేశమే. ఎక్కడే ఉంటారు చుట్టుపక్కల. హల్లెలూయా. దేశంలో కలిసి ఉండేది కనాను దేశము. దానికి ఎన్ని పేర్లు ఉన్నాయి? ఎరుకో పట్టణం, కనాను, ఇజ్రాయేల్ దేశము. హల్లెలూయా. అక్కడే చుట్టుపక్కల ఉంటుంది అదంతా. కానీ దేవుని ఆత్మ ఉంటేనే మనకు అన్ని అర్థమవుతాయి, లేకుంటే అర్థం కావు. కొట్టని మనం వెళ్దాం. ఎప్పుడు తీసుకోండి. 6వ అధ్యాయం 4 చదవండి. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం